రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హన్మకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ ఘోరమైన ఘటన. నవజాతి ఆడ శిశువును పూడ్చిపెట్టిన పాశవిక కసాయి తల్లి సదరు బంధువులు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి బయటకు తీసిన స్థానికులు. అదే సమయంలో ఓ లారీ డ్రైవర్ యూర్ విసర్జన నిమిత్తం వాహనాన్ని ఆపి మూత్రం పోయిచుండగా పక్కనే కదులుతున్న మట్టిని చూసి స్థానికులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. తక్షణమే మట్టిని తొలగించి చూసేసరికి అందులో ఉన్న చిన్నారిని చూసి అక్కడ ప్రజలు నిర్ఘాంతిపోయారు. ప్రాణాలతో ఉన్న ఆడబిడ్డను తీసి శుభ్రం చేశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు పాపని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. బ్రతికి ఉండగానే బిడ్డను పాతిపెట్టడం, మట్టితో కప్పివేసినా కానీ ప్రాణాలతో ఉండడం, అదే సమయానికి వచ్చిన లారీ డ్రైవర్ చిన్నారికి ఊపిరి పోసిన ఈ ఘటన స్థానికుల హృదయాన్ని కలిసివేసింది అంటూ హెచ్ఆర్సిపిఎస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ఉందం జ్ఞానసుందరీదేవి ఆంధ్ర సీతక్క ఓ అమ్మగా, ఓ మహిళగా రోధిస్తూ ఆమె ఆవేదన ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారికి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో. ఆడపిల్ల మట్టిలో బిడ్డ తల్లడిల్లుతూ ఆ చిన్నారి కొట్టుకుంటూ ఆ సంఘటన చూసి సహించలేక స్థానికులు, అక్కడున్న పెద్దలు, పోలీసు డిపార్ట్మెంటు అందరూ కలిసి ఆ పాపని హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడే పుట్టిన పాప ఇక్కడే పడేసి ఉంది, అది కూడా మట్టిలో పూడ్చేసి ఉంది అని చెప్పిన సంఘటన విని తల్లిగా తల్లడిల్లి మనసు చెలించిపోయింది. మా మహాతల్లి, ఎవరువమ్మ నువ్వు? అష్ట కష్టాలు పడి నవమాసాలు మోసి ప్రాణానికి తెగించి జన్మనిచ్చేది తల్లి. అలాంటి తల్లులకి ఇలాంటి నీచమైన పని చేసి కామానికి కళ్ళు లేవన్నట్టు ఒళ్ళు మైమరిసి కళ్ళు తెలియకుండా ఒళ్ళు తెలియకుండా గర్భిణీ చేసుకొని నీ సుఖాలను అనుభవించేసి కన్నబిడ్డని రోడ్లు పాలు చేసిన మహాతల్లికి నేను 2 చేతులు ఇస్తే దండం పెడుతున్నా. ఎందుకంటే ఆడజాతికి సిగ్గుపడి తల వంచుకునే పని చేశావు. నువ్వు అసలు ఆడ మనిషివి కాదు, ఆడ జన్మకి అర్హత లేని దానివి. నువ్వు చేసిన దానికి బిడ్డ బలైపోయింది. నీ కామానికి బిడ్డ బలైపోయింది. నీ కామానికి, నీ బలహీనతకి, నీ దుర్మార్గానికి ఒక పసిబిడ్డని తల్లి అనే అర్థానికి లేకుండా నువ్వు ఇలా ఆడవాళ్ళని తలదించుకునేలా చేశావు. ఒక ఆడపిల్ల ప్రేమ ఒక ఆడజాతికి అవమానంగా మట్టిలో మా ఆత్మగౌరవాల్ని మట్టిలో పూడ్చేశావు. నువ్వు నిజంగా బ్రతుకుంటే ఇమ్మీడియట్లుగా నా వాయిస్ విని నువ్వు చచ్చిపోవాలి. ఎందుకంటే నువ్వు ఆడజాతికి అవమానం తెచ్చావు. నువ్వు చేసిన దుర్మార్గానికి నిన్ను దేవుడు కూడా క్షమించడు. నువ్వు నీ కోరికలు తీర్చుకొని ఈ రోజున బిడ్డని అతి దారుణంగా మట్టిలో పూడ్చి పెట్టి వెళ్ళిపోవటం అనేది నిన్ను క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తూ ఇలాంటి దుర్మార్గాలు చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటి దారుణాలు ఆపండి. మీ జీవితాలు మీరు పాడు చేసుకొని బిడ్డల జీవితాలు పాడు చేయకుండా నోరు లేని పసిగందుల్ని రోడ్ల మీద, ఫుట్పాత్ మీద, చెత్తకొండల్లో, బస్టాండ్ల పక్కన, రైల్వే స్టేషన్ల పక్కన రోడ్ల మీద కని వదిలేయొద్దని దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ జీవితాలు మీరు బాగు చేసుకొని మీరు ఎలాంటి బలహీనతకు లోను కాకుండా, ఎవరి దగ్గర మీరు మోసపోకుండా మీ మాన ప్రాణాలను కాపాడుకొని మీ బిడ్డలను మీరు రక్షించుకుంటూ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే తల్లుల్లాగా ఉండాలని ఆశిస్తూ నేను హన్మకొండ జిల్లాలో జరిగిన సంఘటన చూసి నేను తల్లిగా తల్లడిల్లిపోతూ నేను స్పందించి ఈ వీడియోని, ఈ వాస్తవాల్ని మీ ముందుంచాను. దయచేసి ప్రభుత్వం ఇలాంటి వారికి వెంటనే చర్య తీసుకొని ఇలాంటి దారుణాలు జరగకుండా కాపాడాలని నేను హ్యూమన్ రైట్స్ తరఫున నేను చైర్పర్సన్గా డిమాండ్ చేస్తూ
చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ బాధని నేను చూడలేక, భరించలేక, సహించలేక నేను వెంటనే మీ ముందుంచాను. నా పేరు డాక్టర్ మీ జ్ఞానసుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను.